అండి, వెల్కమ్ టు కలగూరగంప. ఈరోజు కొంచెం సీరియస్గా మాట్లాడుతుంది, ఎందుకంటే సీరియస్ ముచ్చట మాట్లాడడానికి వచ్చిన. అంటే మీతోను గొడవ కాదు, కానీ నేను మా అత్తమ్మతో గొడవ పెట్టుకుందాం అనుకుంటున్నా. ఆ గొడవకు మీరు న్యాయం చెప్పాలని, మీరు సాక్ష్యం ఉండాలని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అంటే ఎంతైనా నేను కొంచెం గడుసు గయ్యాలి కూడల్ని కదా, అందుకు పంచాయతీ పెద్దగా చేసేసి నాకేం రావాలో అవి రాబట్టుకుందామని కోరుకుంటున్నాను అనమాట. ఇది సంగతి, ఓకేనా? న్యాయం మాత్రం పర్ఫెక్ట్గా చెప్పండి. ఇది ఇక పోనీలేసి ఇదేమనుకోండి, ఇంకా ఏం కాదులే అనుకోండి, వచ్చిందే చాలనుకోండి, అట్లా కుదరదు బా. ఏదన్నా సరే కొంచెము హర్ట్ అయినా, నేను చాలా హర్ట్ అయినా అనమాట. హర్ట్ అయ్యి ఇంకా మీతో ఇంతమంది ఫ్యామిలీ ఉండంగా, ఇంత పెద్ద ఫ్యామిలీ ఉండంగా బయట వాళ్ళకి ఎందుకు చెప్పుకుందని మీకు చెప్పుకుంటున్నాను అనమాట. మన ఫ్యామిలీ మెంబర్స్ కదా అందరూ, అది సంగతి, ఓకేనా? సో యాక్చువల్గా ఏంటంటే మా మ్యారేజ్ డే వస్తుంది కదా. లాస్ట్ ఇయర్ నేను అవన్నీ మా ఆయన ముక్కు పుల్లి ఇప్పించిండు, ఒక ఉంగరం ఇప్పించిండు కదా. సో ఈ సంవత్సరం కూడా ఇప్పిస్తాడు అనుకుంటే ఆలోపు ఏం చేసిందంటే మా అత్తమ్మ డబ్బులు ఇచ్చింది అనమాట. మా అత్తమ్మ డబ్బులు ఇచ్చి కొనుక్కోమన్నది. సరే అని నాకేం తెలుసు, మా ఆయనకి ఇచ్చింది, ఇక కొడుకుకి ఇచ్చింది కదా అని ఊకున్నా నేను. తీరా మా ఆయన ఏం చెప్పిండంటే, మా అమ్మ నన్ను బ్రాస్లెట్ కొనుక్కోమన్నది, నీకు ఉంగరం ఇప్పిమన్నది అని అన్నాడు. ఇక చూడండి, అప్పటి నుంచి 3 రోజుల నుంచి కడుపులో మండుతుంది, కోపం వస్తుంది, బాధ వస్తుంది. అంటే కొడుకుకేమో బ్రాస్లెట్, కోడలికేమో ఉంగరమా? ఇదేమన్నా న్యాయంగా ఉందా? పెళ్ళై 25 ఏళ్ళు అవుతుంది. 25 ఏళ్ళు అయినాక కూడా ఇంత మంచి గయ్యాలి కోడలు, ఇంత మంచి గడుసు కోడలను నాకు ఎక్కువ ఇవ్వకుండా కొడుకుకి ఎట్లా ఎక్కువ పెడుతుంది? ఇదేమన్నా న్యాయంగా ఉందా? మీరు చెప్పండి. ఇది ఎంత అన్యాయము? అంటే ఇచ్చేటప్పుడు నాకు చెప్పలేదు, మళ్ళీ అట్లా ఆ మాట నేను ఇచ్చేటప్పుడు దగ్గర ఉంటే ఎట్లా అని అడుగుతుంటాను అనమాట. అట్లా చెప్పకుండా కొడుకు చేతిలో పెట్టింది. కొడుకు చేతిలో పెట్టి కొడుకు దుకాణాలకు తీసుకుపోయేటప్పుడు ఆ మాట చెప్పిండు. అంటే ఇప్పుడు మా అత్తమ్మ మా ఆయన ఇద్దరు ఒక్కటే అయిపోయి నన్ను వేరే చేసేసి, నాకేమో గింత చిన్న ఉంగరం అంట, మా ఆయనకేమో పెద్ద కడియమంట, బ్రాస్లెట్ అంట. సో కొనుక్కోమన్నది. అయినా సరే ఒకసారి కొనుక్కున్నాం, చూడండి ఎట్లా పోయినాము. వాటర్ ఇచ్చిండు, ఒక కాఫీ ఇచ్చిండు, ఇట్లా కూర్చోబెట్టిండు. నువ్వే కలపాలా? గోల్డ్ షాప్లో కూడా కలుపుతున్నాడు మా ఆయన, ఆన్ డ్యూటీ. నచ్చింది అది? ఆ రెండిట్లో చూద్దామా? కొంచెం నవ్వచ్చు కదా. పట్టీలు ఉండే తెలుసా, ఇక్కడ లావుగా పట్టీలు ఉండే, బాగుండే. టైట్ అయింది కదా ఇది, టైట్ అయింది. సేమ్ సైజ్ కదా ఇది, సైజ్ సేమ్ చూడండి. ఇది ఇది బాగుందా? ఇది కొత్తది, ఇది లాస్ట్ ఇయర్ది, ఇది పెళ్ళిది. బాగుంది కదా, చాలా హెవీ ఉంది. కింద కాళ్ళ దగ్గర లెగ్ పెయిన్స్ రావు, అందుకే అప్పుడు కడాలు వేసుకుంటుంటారు. పాత కడాలు అనేది వేసుకుంటారు. బాగుంది, బాగుంది. ఓకే,
చూపి ఒక్క నిమిషం చేయి. కంఫర్ట్గా ఉంది, అస్సలు లూజ్గా లేదు, మంచిగా ఉంది, కరెక్ట్ ఫిట్టింగ్, టైట్గా లేదు. చూసినాం ఇక ఫైనల్గా సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. నేనైతే ఇంత చిన్న ఉంగరము, మా ఆయన ఇంత పెద్ద బ్రాస్లెట్, అది కూడా ప్లాటినం. ఓకే, ప్లాటినం అంటే నాకైతే వెండిలాగానే కనబడ్డది, కానీ బంగారం కంటే కాస్ట్ ఎక్కువనంట. ఇది ప్లాటినం బ్రాస్లెట్. సో నాకైతే ఇట్లా పడుతుంది టింగ్ అని. కానీ అయితే గోల్డ్ చూసినా ప్లాటినం ఏంది వెండిలాగా ఉంటుంది అది ఇదని నాకు వద్దన్నా, కానీ గోల్డ్ది ఇది పక్కన పెడితే ఇదేందో క్లాస్గా కనపడ్డది నాకు. అందుకే దీన్ని ఎక్కువ మంది కొనుక్కుంటారేమో అనిపించింది నాకు. సో ఇంత బ్యూటిఫుల్ క్లాస్ బిగ్ బ్రాస్లెట్ మా ఆయనకు, ఇంత చిన్న ఉంగరము ఓకే ఒక ఏళ్ళకి ఇట్లా పడుతుంది అనమాట. ఇంకా గీడికి కూడా చూపించుకున్నా కానీ అక్కడ దొరకలేదు. ఇంత చిన్న ఉంగరం నాకు, బట్ ఎందుకో జర మరీ కడుపులో మండిపోతుంది, బాధ అవుతుంది. మీరన్నా చెప్పొచ్చు కదా మా అత్తమ్మకు శ్రీదేవికి జరిపిమని. ఆయన ఇది బాగలేదబ్బా, కొడుకుకి ఇట్లా కోడలికి ఇట్లా చెప్పండి, కరెక్టా, న్యాయమా? సో యాక్చువల్గా ఇదనమాట. సో ఆ పంచాయతీ మీ ముందరకు తెప్పిద్దాం అనుకున్నా. అందరు ముందర పెడితే ఎట్లాగా బెనిఫిట్ వస్తుందని నాకు తెలుసు. అయినా సరే అట్లా కాదులేండి, నేను ఏదన్నా కొనుక్కొని నాకు ఇది కావాలంటే మా అత్తమ్మలు ఎప్పుడు కాదన్నారు, కానీ అయినా సరే నేను అడిగి తిప్పేయడం వేరు, నేను అడగకుండా ఇట్లెట్లా అంటే నా వెనక ఇట్లెట్లా కథ నడిచింది అనేది నా పంచాయతీ అనమాట. ఇప్పుడు నేను సింపుల్గా పోయి నేను ఇంకేదన్నా కొనుక్కొని నాకు సంబంధం లేదు దీనికి బిల్లు కట్టంటే పాపం కడతారు. సో అట్లేం లేదు. అయినా సరే పంచాయతీ పెట్టదలుచుకున్నా, నేను మీ అందరి ఫ్యామిలీ ముందర కూర్చోదలుచుకున్నా, నాకు న్యాయం చేపిస్తారని ఆశిస్తున్నా. చాలా ఐటమ్స్ ఉన్నాయి. అయితే గజ్జలు చూసిన అందులో పెద్దగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. కడాలు అడిగినబ్బా, కడాలు లేవన్నారు. గజ్జలు మాత్రం ఇంత లావుగా చూసినా కదా, కాళ్ళకు పెట్టుకుంటే ఎట్లున్నాయి చూడండి. అవి ఒకటేమో స్టోన్స్ ఉంది, ఒకటి లావుగా ఉంది. కానీ మా చెల్లెలు వాడు ఊర్లో వికారాబాద్లో చేపిస్తాను, చాలా బాగా చేపిస్తాను. సో వాడ చేయించుకుంటా, అందుకే కొనుక్కోలేదు. అండ్ డైమండ్ రింగ్ చూసినా కానీ 2 లక్షలు అన్నారు. అయినా రింగుకు 2 లక్షలు పెట్టుడేందండి. ఇది ఉంది కదా, ఈ డైమండ్ రింగ్ ఎప్పుడు 2020 నాడు కొనిచ్చాడు మా ఆయన. అది కూడా ఢిల్లీలో నక్షత్ర డైమండ్స్ ఇది. సో నాకు ఈ మధ్య కనబడతలేదు నక్షత్ర డైమండ్స్ ఏడా కూడా. అయితే ఒక స్టోరీ చెప్పాలి మీకు. లాస్ట్ ఇయర్ ముక్కు పుల్లకు కొని నేను బయటకు వచ్చేసి మీకు చూపించిన కదా వీడియో. బయటకు వచ్చేసినాక కళ్యాణ్ లేట్గా అవుతున్నాడు. జనరల్ నాకంటే ముందు బయటకు వస్తుంటాడు, పోయి కార్లో కూర్చుంటున్నాడు. నేను ముందర పోయినా తను లేట్గా వస్తున్నాడు. లేట్గా వచ్చి మళ్ళీ డోర్ దగ్గరకు వచ్చి నన్ను వెనక్కి పిలిచిండు అనమాట. ఎందుకు పిలిచిండు అని అంటే ఇక్కడ సంతకం చేతుదా అన్నాడు. సంతకం చేస్తా అంటే ఏంది అని అంటే ఏదో స్కీమ్ కడతా అన్నాడు. స్కీమ్ ఏంది, నేను నా లైఫ్లో ఫస్ట్ టైం అట్లా అంటే స్కీమ్ కట్టి కొనుడు, ఇన్స్టాల్మెంట్లో కొనుడు, నో వే అనమాట. అంటే ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయ్యి ఇది ఇంతే అని ఫిక్స్ అయిపోయి కొనుక్కోవడం తప్ప నా మెంటాలిటీకి అట్లా ఇన్స్టాల్మెంట్లు స్కీమ్లు కట్టుడు సూట్ అవ్వదు, ఇంట్రెస్ట్ కూడా ఉండదు అనమాట. అంత పెయిన్ ఎందుకు తీసుకోవాలా, ఉన్న రోజులు కొనుక్కోవచ్చు కదా, లేనప్పుడు లైట్ తీసుకోవాలన్న థాట్ ఉంటుంది నాకు. సో స్కీమ్ కట్టంటే ఎందుకు కట్టినావు ఎప్పుడు లేదు కొత్తగానంటే ఆ సేల్స్ చేసే అమ్మాయి అంట, సార్ ఇది కట్టండి సార్ నాకు ఇన్సెంటివ్స్ వస్తుంది, ప్లీజ్ సార్ అని అడుక్కున్నదంట బిల్ కడుతుంటే. సర్లే అని ఆ అమ్మాయి కొరకు ఒక స్కీమ్ కట్టిండంట. అదేందో నెలకు 20,000 కట్టిండు. 10 months తర్వాత గోల్డ్ కాయిన్స్ కానీ గోల్డ్ కానీ తీసుకుంటే ఏదో చెప్పిండ్రు. నేను కట్టేటప్పుడు 50,000 చిల్లర ఉంది, నేను కొన్నికే పోతే 59,000-60,000 చిల్లర ఉంది. అంటే నాకు తెలియదు గోల్డ్ రేట్ మళ్ళీ అంత కాలేదు శ్రీదేవి అనగలరు. సో నేనేమనుకున్నా అంటే ఇన్ని 20,000 కడుతున్నాం కదా, 10 నెలలకు 2 లక్షలు వస్తాయి, అందులోకి ఇన్ని వేస్తే 4 తులాలు వస్తుంది అనుకున్నా. బట్ తీరా ఆడ చూస్తే 3.5 తులాలు వచ్చింది. అందులోకి కూడా మళ్ళీ ఇంటి పైసలు వేయాల్సి వచ్చింది. సో అది ఎందుకో నాకు డౌట్ వచ్చింది, ఇట్లా కడితే లాభం అంటారా నష్టం అంటారా నాకైతే అర్థమైతలేదు. కాయిన్స్ చూపిస్తే గోల్డ్ కొంటేనంట వాళ్ళు మేకింగ్ ఛార్జెస్ అవన్నీ తీసేస్తారంట, అవి ఛార్జ్ అయ్యాము కాబట్టి మీకు బెనిఫిట్ ఉంటుంది అని ఒక మాట అన్నారనమాట నాకు. అంటే నేనన్నా ఈ 3.5 తులాకు నాకేమొస్తుంది, నా చెవులకు పెట్టుకునేటివి 3-4 తులాలు ఉంటాయి, ఇంకా దాన్ని పట్టుకొని నేను మెడలకైనా కొనుక్కుందు అని కాయిన్ ఏమంటే కాయిన్ ఇచ్చిందనమాట ఈక్వల్ అమౌంట్కు. బట్ నాకు లాజిక్
లాజిక్ అర్థం కాలేదబ్బా. అంటే అట్లా కడితే మనం కట్టే టైం ఒకటి ఉంటుంది, ఒక రేట్ ఉంటుంది. మనం తీసుకునే 10 months తర్వాత రేట్ పెరుగుతూనే ఉంటుంది గోల్డ్ ఎప్పుడైనా సరే. సో ఆ పెరిగినప్పుడు అట్లా తీసుకున్నప్పుడు అంటే ఇప్పటి నుంచి కట్టుకుంటే అప్పుడు తీసుకుంటాం కదా, మనం ఆ రేటుకి ఇస్తాడు. ఆ రోజు హై ఎంత, ఆ రోజు రేట్ ఎంత ఉంది ఆ రేటుకి ఇస్తాడు. అంటే మనం లాభం పడ్డట్ట నష్టపడ్డట్ట, ఈ లాజిక్ నాకు అర్థం కాలేదు. ఇగో నాకు తెలిసిన ముచ్చట్లు బంగారం ఎట్లా కొనాలా, ఏది అంటే స్టోన్స్ కొనాలన్నా, డైమండ్స్ కొనాలి, ఉట్టి బంగారం కొనాలని నాకు కొంచెం బుర్ర ఆలోచించి మీతో మాట్లాడిన అంతకుముందు ఓ టాపిక్ బంగారం ఎట్లా కొనాలనో తెలుసా మీకు కానీ. బట్ ఇట్లా ఇన్స్టాల్మెంట్స్ ఇట్లా కొనొచ్చా లేదా, కొంటే లాభమా నష్టమా, నాకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది, సలహాలు ఇచ్చేసేయండి అబ్బా. అయితే దీన్ని మా కోసిస్టర్తో అన్నప్పుడు లేదక్క మనం లాస్ అవుతాము అని అన్నదనమాట. సరే మా ఆయనతో అని ఇగో అదేదో పైసలు నాకు ఇస్తే నెల పోయి ఇంత కొనుక్కొచ్చుకుంటా అని అన్నా. అంటే కళ్యాణ్ అన్నాడు అంత సీన్ ఉండదు, నెల ఇంట్రెస్ట్గా పోయి నువ్వు కొనుక్కొచ్చుకోవు, అంత ఇంట్రెస్ట్గా నువ్వు ఆ టైంకు డబ్బులు చేతుండి ఇంకోవైపు డైవర్ట్ చేస్తాము, కానీ ఏం కాదులే కడదాం అనేసి ఆ గోల్డ్ ఇచ్చినాక మళ్ళీ కట్టుడు షురూ చేసిండు. సరే ఇదేదో తేడా ఉందే, చేస్తున్నది కరెక్టా లేదా, డ్రాప్ అయిపోవాలన్నా మీ సలహాన్ని బట్టి తేల్చేసుకుంటా అనమాట. అది విషయం. ఓకేనా. మొత్తం మీద మా అత్తకు రికమెండేషన్ చేయండి, నాకు సలహా ఇవ్వండి, అండ్ మర్చిపోకండి దీనికి మాత్రం న్యాయం చెప్పండి. ఓకేనా. కొడుకుకేమో బ్రాస్లెట్, కోడలికేమో ఉంగరం, అది కూడా 25 సంవత్సరాల వెడ్డింగ్ యానివర్సరీకి. ఈ పాటికి ఆయన నాలాంటి గయ్యాలి కోడలను, గడుసైన కోడలు ఏడు దొరకాలి చెప్పండి ఎవరికైనా. మంచి కోడల్ని కదా నేను, మీరు చెప్పండి మంచి కోడలనో కాదు. ఇంత మంచి కోడలకు ఇంత చిన్న ఉంగరం, అంత మంచి కొడుకుకేమో అంత పెద్ద బ్రాస్లెట్. ఇది కొంచెం న్యాయం కనబడతలేదు. మా అత్తమ్మకి చెప్పండి అబ్బా, అందరు కామెంట్ల రూపంలో చెప్పండి. అది చదివి మా అత్తకి రా ఏం లొల్లి పెట్టినావు, పంచాయతీ పెట్టినావు, జల్దీ రా నీకు ఏం కావాలో అది ఇప్పిస్తా అని చెప్పాలన్నమాట. అదే సంగతి. నేను డైరెక్ట్గా అడిగే బదులు ఇండైరెక్ట్గా మీతో అడిగిపిస్తున్నా. ఒకసారి అడగండి అబ్బా ప్లీజ్, రికమెండ్ చేయండి. ఇది విషయం అనమాట. సరే సరదాగా మీకు మ్యారేజ్ డే సందర్భంగా మేము ఒక చైన్ ఇది కొనుక్కున్నామని, అంటే లాస్ట్ ఇయర్ ముక్కు పుల్ల కొన్నా అని చూపించిన కదా, ఇప్పుడు అదొక ఆనవాయితీలాగా ఎవ్రీ ఇయర్ ఏం కొనుక్కుందామని చూపిద్దామని చేస్తున్నా. సో ఈ సంవత్సరం ఈ ఏళ్ళకి సంవత్సరం వేసాను, నెక్స్ట్ సంవత్సరం ఇది, ఆ తర్వాత మళ్ళీ ఇది తీసేసి దీనికి ఒకటి, ఇది తీసేసి దీనికి ఒకటి, అట్లా జమ చేసుకుంటాం. ఎప్పుడు పెళ్ళైన కొత్తలు అడిగి నా ప్రతి సంవత్సరం ఒక రింగ్ ఇప్పించుకుంటావు అబ్బా, సంవత్సరానికి ఒక రింగు కావాలని. ఎందుకో ఎప్పుడు కూడా మ్యారేజ్ డే టైంకి ఎందుకు కొనకపోతుంటే మాతో తింగరదాలాగా. అది ఎంత ఉంటుంది ఏం కాస్ట్ అనేది కాదు, కానీ గోల్డ్ వేరే టైంలో వేరే కొనడం వేరే, ఏదో మ్యారేజ్ డేకి ఇంత రింగు కొన్నది అనేది వేరే అనమాట. సరే లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసినాం కదా, ఫర్దర్గా ఎన్ని ఉంగరాలు వస్తాయి, ఏ సంవత్సరం ఏమేమి ఉంగరాలు పెట్టాలి ముందే అడుగుతా. ఇవి ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ ఏం కొనుక్కోవాలి, ఇవి ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ ఏం కొనుక్కోవాలి, మిమ్మల్ని అలా అడుగుతా. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కొనిసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. జస్ట్ సరదాకి ఇది మీతో షేర్ చేసుకోవడానికి మాత్రం మాట్లాడినా, మీరు అడుగుడు మాత్రం మర్చిపోకండి. ఓకేనా. ఇది నాకు జరిగిన అన్యాయం, నేను ఇప్పుడు ఎర్ర జెండా అనమాట. సో నన్ను మీరు సమర్థించి నాకు కూడా ఇలాంటి పెద్దది ఇది సరిపోదు అనుకోండి, ఇంకొంచెం పెద్దది ఇప్పియండి. సరేనా. బాయ్.